గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు వెలుగు దినపత్రికలోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య సీజ్ ఫైర్ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు రెండు దేశాల ప్రకటనలు. కాసేపటికే మళ్లీ మొదలైన మిసైల్ దాడులు, ఇరు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం ఉన్నారు. సో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య సీజ్ ఫైర్ ఇది మాత్రం ఇరాన్ మీడియా కూడా అంగీకరించింది. టెల్ అవీవ్ లోని ఇరాన్ మీడియా, అధికారిక మీడియా కూడా ధృవీకరించింది సీజ్ ఫైర్ ఉన్నట్టు. అంటే ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అమలు కాబోతున్నట్టు అంగీకరించింది. కానీ కాల్పుల విరమణకు అంగీకరించినట్టే మళ్ళా ఇమీడియట్ గా ఇరు దేశాలు సంయమనం కోల్పోయి మళ్ళా మిసైల్స్ ప్రయోగించుకుంది. సో దీనిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ విమానాలను వెనక్కి రావాలని చెప్పి కోరడం కూడా జరిగింది. సో మరి ఆ 400 కిలోల యురేనియంతో 10 అణుబాంబులు చేయొచ్చు. సో యాక్చువల్లీ ఇక్కడ 400 కిలోల యురేనియం, అసలు అమెరికా ఇరాన్ లోని 3 స్థావరాలపై దాడి చేసింది. ఫోర్డు, నతేంజా, ఇంకో ప్లేస్ లా. సో 3 ప్లేస్ల అణుస్థావరాలపై అమెరికా దాడి చేయడం జరిగింది. సో కానీ ఇరాన్ ఏం చేసిందంటే అప్పటికే యురేనియంను తరలించిందని అనుమాన పడుతున్నారు అనమాట. అప్పటికే ఇరాన్ ఏదైతే ఈ 3 అణు స్థావరాలపై అమెరికా దాడి చేసిందో అక్కడి నుంచి శుద్ధ యురేనియం అంటే దాన్ని రిఫైండ్ చేసిన యురేనియం ను వాళ్ళు తరలించారని చాలా మంది అనుమానిస్తున్నారు. సో మరి ఆ 400 కిలోల యురేనియంతో 10 అణుబాంబులు తయారు చేయొచ్చు అని చెప్పి మరి అంటున్నారు. ఈ మరి ఇదే ఇక్కడ ఇచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు అమెజాన్ తేలు విషం ట్రీట్మెంట్ లో సహాయపడుతుందని కనుగొన్న బ్రెజిల్ సైంటిస్టులు సైంటిఫిక్ డెవలప్మెంట్ లో ముందడుగానే వెల్లడి. సో బ్రెస్ట్ క్యాన్సర్ లో తేలు విషం ఉపయోగపడుతుందని చెప్పి బ్రెజిల్ సైంటిస్టులు కనుగొన్నారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు అమెజాన్ తేలు విషం, ముఖ్యంగా తేలు విషం అనేది అంటే చాలా వాల్యూ అంటే చాలా ఇంగ్రీడియంట్స్ తో కూడుకున్న అదొక అదనమాట. సో మేజర్ గా ఏంటంటే అది చాలా ఉపయోగపడుతుందని చాలా మంది చెప్తుంటారు అనమాట. తేలు విషయం చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అది చాలా వ్యాధులను క్యూర్ చేస్తుందని చెప్పి తేలు విషయానికి ఎన్ని అంటే 1 లీటర్కు 30 కోట్లో ఉంటది. అందుకని తేళ్లను మామూలుగా ఈ మధ్యన ఫామ్లు చేస్తున్నారు అందరు. ఇప్పుడు మామూలు కోళ్ళ ఫామ్, మామూలుగా వేరే ఫామ్లు చేస్తున్నట్టు తేళ్ల ఫామ్ కూడా చేస్తున్నారు. ఆ తేళ్ల ఫామ్ నుంచి వచ్చే డ్రాప్స్ ను కలెక్ట్ చేసుకొని అది అంతర్జాతీయ మార్కెట్ లో మస్తు డిమాండ్ ఉంది. సో ప్రెసెంట్ గా అదే విషయం అంటే తేలు విషయానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. సో అది చాలా వ్యాధులను నివారిస్తుంది, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో పర్టికులర్ గా ఈ క్యాన్సర్ విషయంలో అది ఉపయోగపడుతుందని చాలా రోజుల నుంచి ఉంది. యాక్చువల్లీ తేలు విషయాన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉపయోగిస్తారని చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇది ఉపయోగించవచ్చు అని చెప్పి ఇది బ్రెజిల్ సైంటిస్టులు కనుగొనడం అనేది చాలా మంచి పరిణామం అన్నమాట క్యాన్సర్ చికిత్సలో, బ్రెస్ట్ క్యాన్సర్ దాంట్లో. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ దాంట్లో 60% బ్రెస్ట్ క్యాన్సర్ తోనే చనిపోతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వాళ్ళకు చాలా ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తుంది. చాలా కుటుంబాలు ఆగమవుతున్న తరుణంలో ఈ విషయం అనేది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఒక గొప్ప పరిణామం ఉండాలి. తల్లిని చంపిన 10th క్లాస్ కూతురు
ప్రేమకు అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి హత్య, గొంతు నులిమి సుత్తితో కొట్టి పీక కోసి మర్డర్. అమ్మను అక్కే చంపిందన్న చెల్లె పోలీసులకు ఫోన్ చేయనివ్వలేదని కన్నీరు మొండిరు. యాక్చువల్లీ ఈమె చాకలి ఐలమ్మ ముని మనవరాలు అనమాట. దారుణం జరిగింది. మళ్ళీ తెలంగాణకు ఐఏఎస్ అమ్రపాలి, రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు. తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీ క్యాడర్ లో చేరిన ఐఏఎస్ ఆఫీసర్ కాటా ఆమ్రపాలికి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలి అది తెలిసి ఆమె లాస్ట్ టైం ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఆమె జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే, అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ గా పోస్టింగ్ లో ఉన్నప్పుడు ఆమెకు అక్కడికి వెళ్ళాలని చెప్పి కేంద్ర అప్పుడు క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. సో దానివల్ల ఆమెకు అక్కడికి వెళ్ళింది. సో మళ్ళీ క్యాట్లనే మళ్ళీ చూస్తే మళ్ళీ తెలంగాణకు చేయించుకుంది అనమాట. గోదావరి నీళ్ల దొంగలెవరో చర్చిద్దాం, కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాలు. కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం. నీ బోడి సలహాల వల్లే 2016లో బనకచర్లకు పునాదులు. సో నీళ్ల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసింది నువ్వే. కృష్ణాలో 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నువ్వు కాదా? నీ హయాంలోనే మర్రి రాయలసీమ లిఫ్ట్ కు జీవోలు. పోతిరెడ్డి వాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఏం చేసినావు? సో ఇట్లాంటివి ఉన్నాయి. మొత్తం మీద బనకచర్ల ప్రాజెక్టు అనేది చాలా సీరియస్ గా అయిపోయింది, సీరియస్ ఇష్యూ అయిపోయింది. సో అది చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. సో వాటిపై ఇప్పుడు ఏంటంటే మనలో మనకు గొడవలు ఎందుకు? ప్రెసెంట్ గా ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు ఇప్పుడు అది కడుతున్నది ఆంధ్రాలో. ఆంధ్ర ప్రాజెక్టు విషయంలో మనం గొడవలు పెట్టుకుంటే తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాదు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు గొడవలు నువ్వు చేసినామంటే అది కాదు కదా పాయింట్. ఇప్పుడు ప్రెసెంట్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా అక్కడ కడుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడుతుంది. ఆ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆపాలి. సో మనలో మనం దాంట్లో పోట్లాడుకుంటే దాంట్లో ఏమొస్తుంది? సో ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టకుండా ఆ పర్యావరణ ఆమోదం తీసుకు దానిపై కోర్టుకు వెళ్ళండి, తెలంగాణ నుంచి కోర్టుకు వెళ్ళండి. మనకు సీతారాం ప్రాజెక్టు, సమ్మక్క సారక్క ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టండి. బనకచర్ల వాళ్ళు కట్టుకుంటే ఇమీడియట్ గా 200 టీఎంసీలు ఎగిరిపోతాయని అందరికీ తెలిసింది. సో దాన్ని కట్టేంత వరకు ఆగాలి. అది కోర్టులో వేస్తే స్టే ఇస్తే అది సక్సెస్ అయినట్టే. సో దాని ప్రకారం చూడాలి. కానీ మనలో మనమే నువ్వు చేసినావు. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఎవరు చేయరు. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒకవేళ కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ కట్టుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆపాలి ప్రజెంట్ గా మేజర్ గా. నెక్స్ట్, ఇవాళ అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా, మన దేశ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం బుధవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు నాసా మంగళవారం ప్రకటించింది. యాక్సియం 4 మిషన్ లో భాగంగా మరో 3 ఆస్ట్రోనాట్స్ తో కలిసి శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్తున్నారు. సో ఇతను చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాడు అనమాట. 3 సార్లు వాయిదా ఇప్పటి వరకు. ఎందుకంటే ఇప్పుడు యాక్సియం 4 మిషన్ లో భాగంగా నాసాకు వెళ్తున్నారు అనమాట. అది నాసాకు అంతరిక్ష కేంద్రంలోకి శుభాంశ్ శుక్ల వెళ్తున్నాడు. ఇది పూర్తిగా నాసా పంపిస్తుంది అనమాట మన దేశ ఆస్ట్రోనాట్ ఒకరిని. సో ఇప్పటికి 3 సార్లు వాయిదా పడింది. సో ఈ రోజైనా బుధవారం అంటే ఈ రోజు మరి వెళ్ళే ఛాన్స్, ఎలా పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. సో ఇది అదే వార్త ఇచ్చింది. తొలి టెస్ట్ లో ఇండియా ఓటమి. తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 20 ఓవర్ నైట్ స్కోర్ తో 5వ రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 82 ఓవర్లలో 373 స్కోర్ చేసి నెగ్గిందనమాట. సో 372 ఈజీగా ఛేదించడం జరిగింది. తొలి టెస్ట్ లో ఇండియా ఓటమి జరిగింది. నెక్స్ట్, నీరజ్ కు గోల్డ్. ఇండియా స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీలో స్వర్ణంతో మెరిశారు. మంగళవారం హోరాహోరీ సాగిన ఫైనల్లో నీరజ్ ఈటను 85.29 మీటర్ల
దూరంలో విసిరి టాప్ ప్లేస్ లో నిలిచాడు. సో నీరజ్ కు ఒస్ట్రావో గోల్డెన్ స్పైక్. సో ప్యారిస్ డైమండ్ లీగ్ లో కూడా అతనికి స్వర్ణం లభించింది. ఇది సెకండ్ది. ఇప్పుడు మొన్ననే ప్యారిస్ డైమండ్ లీగ్ లో స్వర్ణం గెలుచుకొని మళ్ళీ ఇమీడియట్ గా ఒస్ట్రావో గోల్డెన్ స్పైక్ టోర్నీలో కూడా స్వర్ణం గెలుచుకోవడం అనేది నిజంగా నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నీరజ్ చోప్రా ఒలింపిక్ మెడల్ ఖచ్చితంగా గెలిచే ఆస్పిరెంట్ అనమాట. కంపల్సరీ ఒలింపిక్ మెడల్ వస్తుంది. ఇప్పుడు ఒలింపిక్స్ కొన్ని రోజులు లాస్ ఏంజల్స్ లో జరగబోతున్న నేపథ్యంలో మంచి ఫామ్ లో ఉండని చెప్పాలి. సో ఇట్లా ఫామ్ నుండి ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలి మళ్ళీ. సో దాడులు ఆపని ఇరాన్. టెల్ అవీవ్ లో ఒక కాంప్లెక్స్ లో ధ్వంసం, 3 మృతి. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడలేదన్న ఇజ్రాయెల్ పై గట్టిగా బదిలిస్తామని వార్నింగ్. మరియు ఇప్పుడు సీజ్ ఫైర్ ఇద్దరు అంటే ఇద్దరు అమెరికా మధ్యవర్తిత్వం వహించడం మరి ఏమో కానీ మొత్తం మీద ఇరాన్ మీడియా అంగీకరించింది, మరి ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది, అమెరికా కూడా అంగీకరించింది. మరి యుద్ధం ఆపాలి కానీ మళ్ళీ యుద్ధాలు చేసుకుంటే అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోయి అక్కడ ఎంతో ఆస్తి నష్టం, ఎంతో మంది నిరాశ్రయులు అవుతారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఈ మళ్ళీ దాడులు చేసుకోవడం అనేది ఆ దేశాలకు ఒక యుద్ధం చేయాలంటే వాళ్ళ దేశాలకు ఎంత ఉందో మరి. ఎస్, గాజాపై ఇజ్రాయెల్ దాడులు, 25 మంది మృతి. ఇప్పటి వరకు యుద్ధంలో 56,000 మంది దుర్మరణం. ఇది ఎంత దారుణం అంటే నిజంగా ఒక యుద్ధంలో ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా గాజా చేసిన యుద్ధంలో దాదాపు 56,000 మంది 56,000 మంది చనిపోయారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది ఏం లేకుండా చెప్పాలంటే అక్కడ తిండి తినే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారు కూడా చాలా మంది. అది యుఎన్ఏ ఒకసారి చెప్పింది అనమాట. గాజాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక్క బ్రెడ్ ముక్క అంటే ఒక్క బ్రెడ్ కోసం వాళ్ళు 4-5 గంటలు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఒక్క అంటే అంత పరిస్థితి ఉందన్నమాట. అది కూడా యుఎన్ఓ సహకారంతో అక్కడ ఫుడ్ అనేది కొంచెం ఆ సరఫరాకు అది కూడా ఇజ్రాయెల్ పర్మిషన్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఇజ్రాయెల్ పర్మిషన్ ఇస్తుంది, ఒక్కోసారి ఇస్తలేదు. ఆ ఫుడ్ ట్రక్స్ వెళ్ళాలంటే ఇజ్రాయెల్ పర్మిషన్ ఉంటేనే అవతలకి ఆ స్ట్రిప్ లోకి వెళ్తారు అనమాట. సో ఇజ్రాయెల్ ఒక్కోసారి ఆపుతుంది, ఒక్కోసారి పర్మిషన్ ఇస్తుంది. అట్లాంటి తరుణంలో వాళ్ళు చిన్న బ్రెడ్ ముక్క కోసం కూడా వాళ్ళు 4-5 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ ఆకలి పరిస్థితి, ఆకలితో ఎంతో మంది ఇట్లా చనిపోతున్నారు. సో ఈ యుద్ధంలో 56,000 మంది నిరాశ్రయులయ్యారు. ప్రజెంట్ గా ప్రపంచంలో అన్నది యుద్ధ భీతి, యుద్ధకాంక్ష అనేది మన దేశాలకు ఎందుకుందో మరి. ఇంతగా డెవలప్డ్ కంట్రీస్ కూడా జీడిపి పరంగా నాశనం అవుతున్నాయి. ఒక్కొక్క కంట్రీ కూడా ఎంతో డెవలప్ చెందిన కానీ వాళ్ళ పరిస్థితి జీడిపి పరంగా చూస్తే అంత బాగాలేదు పరిస్థితి. వరల్డ్ మార్కెట్ అనేది బాగాలేదు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ గా మన యుద్ధాలు చూస్తుంటే రష్యా ఉక్రెయిన్, గాజా ఇజ్రాయెల్ గాజా, మళ్ళా ఇది ఇజ్రాయెల్ ఇరాన్, ఎంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చెప్పాలంటే యుద్ధాలతో ప్రజెంట్ గా నడుస్తుంది. మరి యుద్ధాల వల్ల నిజంగా చనిపోతున్నారు నాయకులు ఎవరు చనిపోరు. చనిపోయేది ఏంటంటే సైనికులు చనిపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు. సో దీనివల్ల ఇప్పుడు 56,000 మంది ప్రజలు చనిపోయారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరో హమాస్ లీడరు ఇజ్రాయెల్ పై ఒక ఇజ్రాయెల్లో ఒక ఈవెంట్ లో 400 మందిని చంపాడు హమాస్ టెర్రరిస్టులు. దానికి రిటాలియేషన్ గా ఇజ్రాయెల్ మొత్తం ఇప్పుడు గాజానే లేపేసేంత పరిస్థితి వచ్చిందంటే ప్రజెంట్ గా చూడవచ్చు. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆపవం, యురేనియం ఉత్పత్తి మళ్లీ ప్రారంభిస్తాం ఇరాన్. రియాక్టర్లు సేఫ్ గానే ఉన్నాయని వెల్లడి. సో ఏదైతే అమెరికా న్యూక్లియర్ అణు పరీక్షలు ఆపాలి, ఇజ్రాయెల్ అణు పరీక్షలు ఆపాలని చెప్పి ఏదైతే ఇరాన్ పై దాడి చేసిందో వాళ్ళు దాన్ని ఏం పట్టించుకున్నట్టు అనిపిస్తలేదు. వాళ్ళు మళ్ళీ మేము యురేనియం ను రియాక్టర్స్ ను ప్రారంభిస్తాం, అన్ని సేఫ్ గానే ఉన్నాయని చెప్పి వాళ్ళు
అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఉక్రెయిన్ పై రష్యా దాడి 16 మంది పౌరులు మృతి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు యుద్ధాల వల్ల ఎంతో మంది పౌరులు ప్రెసెంట్ గా ఇట్లాంటి వెల్ డెవలప్డ్ సిచ్యువేషన్ లో ఉన్న ఆ, సమాజంలో కూడా అనాగరికంగా యుద్ధాల వల్ల ఎంతో మంది ప్రజలు చనిపోతున్నది మనం చూస్తున్నాం. ఉక్రెయిన్ పై రష్యా దాడి 16 మంది మృతి అంటే అక్కడ రోజు చనిపోతూనే ఉంటారు, ప్రతిరోజు చనిపోతూనే ఉంటారు. గాజాల, ఉక్రెయిన్ ల, ఇరాన్ ల, టెల్ అవీవ్ ల, ఒమన్ ల, హౌతీల, లెబనాన్ ల, ఇట్లాంటి కంట్రీస్ లో మొత్తం ప్రతిరోజు యుద్ధాల వల్ల, సరే వేరే విధంగా చనిపోవడం అంటే అది దాన్ని ప్రకృతి వైపరీత్యమో ఏదో అనుకుంటాం, కానీ యుద్ధాల వల్ల మనిషిని దేశాలు చంపుకొని నిజంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను మొత్తం కొలాప్స్ చేస్తున్నాయి. దీనివల్ల ఎంతో మంది అభద్రత భావం వల్ల ప్రపంచంలో ఒక దగ్గరికి వెళ్ళాలి కూడా భయం పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఎనీవే ఇవన్నీ తగ్గాలి, ప్రపంచం అంతా బాగుండాలి. ఈ యుద్ధాలు లేకుండానే ప్రపంచం అనేది డెవలప్ అవుతుంది. ప్రతి దేశానికి ఇంకో దేశానికి లింక్ ఉంటాయి. ఒక యుద్ధం వల్ల మనకి ఏమైతుంది ఇలా అనుకుంటాం. ఒక జస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారతదేశానికి ఎంత ఎఫెక్ట్ అయింది. హర్మోజ్ జలసంధిని మూసేద్దామని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. హర్మోజ్ జలసంధి మూసేస్తే 70 ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పెట్రోల్ 100 ఉన్న పెట్రోల్ 150 అవుతుంది ఇమీడియట్ గా. ఎందుకు $70 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇమీడియట్ గా $300 అయిపోతుంది. సో ఇంత డబుల్ గా పెరిగిపోతుంది. దానివల్ల ఎవరు భరిస్తారు? సో మనమే. అంటే యుద్ధాల వల్ల ప్రతి దేశానికి ఎక్కడో అక్కడ యుద్ధం జరుగుతుంది, దానివల్ల మనకేంది అనుకునే పరిస్థితి ప్రెసెంట్ గా లేదు. ఇంటర్లింక్ ప్రతి కంట్రీకి ఏదో విధంగా ఇంటర్లింక్. మన దేశంలో ఏదైనా ఇరాన్ ఎఫెక్ట్ అవుతుంది, వేరే దేశం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంటర్లింక్ ఉన్న ఇట్లాంటి కంట్రీస్ లో యుద్ధాల వల్ల ప్రతి దేశానికి ఏదో ఒక విధంగా నష్టం కలుగుతుంది. సో ఈ యుద్ధాలు ఆపాలని చెప్పి మనందరం కోరుకుందాం. సో ఎనీవే ఈరోజు న్యూస్ అనాలిసిస్ కంప్లీట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.